నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రాణాలు తీస్తున్న జే బ్రాండ్ మద్యం పేదల జీవితాలతో సర్కార్ చెలగాటం అంతకంతకు పెరుగుతున్న బాధితులు ఏపీ సీఎం పర్యటనల కోసం ప్రజాధనం వృధా 20 కోట్లతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సుల కొనుగోలు గతేడాదే కాన్వాయ్ కోసం 15 కోట్లు ఖర్చు నేడు శ్రీకాకుళంలో తెలుగుదేశం రా కదలిరా ముగింపు సభ హాజరు కానున్న చంద్రబాబు భారీ ఏర్పాటు చేసిన జిల్లా నేతలు ధరణిలో మార్పులకు రంగం సిద్ధం తహసీల్దార్లకు అధికారాలు బదిలీ చేసే ఆలోచన భూ సమస్యల సత్వర పరిష్కారానికి సర్కార్ కసరత్తు హైదరాబాద్ లో నేటి నుంచి బయో ఆసియా సదస్సు ప్రముఖ శాస్త్రవేత్తలు విదేశీ ప్రతినిధులు హాజరు రేపు సీఎం రేవంత్ ప్రసంగం నకిలీ పత్రాలతో రైతు బీమా రైతు బంధు పరిహారం రంగారెడ్డి జిల్లాలో 2 కోట్లు గోల్మాల్ పోలీసుల అదుపులో వ్యవసాయ విస్తరణ అధికారి ఐఎన్ఎల్డి హర్యానా చీఫ్ నఫే సింగ్ హత్య ఆయన వాహనంపై దుండగుల తుపాకీ గుండ్ల వర్షం ఖట్టర్ సర్కార్ వైఫల్యమని ప్రతిపక్షాల ఆరోపణ మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇది ఎప్పటినుంచో వింటున్న హెచ్చరిక మరి మద్యపానం ప్రాణాంతకం అనే మాట ఎప్పుడు వినుండరు కానీ ఏపీ మద్యం తాగిన వారెవరైనా ఇదే మాట చెబుతారు ఏపీ మద్యాన్నైనా వదిలేయాలి లేదంటే ప్రాణాల మీద ఆశలైనా వదులుకోవాలి అంటారు ఎందుకంటే ఆంధ్రాలో జగన్ కోరిన బ్రాండ్లు కాదు జగన్ ఇచ్చిన బ్రాండ్లే తాగాలి రసాయనాలను తలపించే మద్యంతో కాలేయాలు చెడిపోయి నాలుకలు ఎండిపోయి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి జే బ్రాండ్లతో పాలకులు డబ్బు పోగేసుకుంటుంటే పేదల ఇళ్లలో మాత్రం చావు డప్పులు మోగుతున్నాయి రాష్ట్రంలో జగన్ చెప్పకుండా అమలు చేసిన నాడు నేడు పథకం పాఠశాలలు ఆస్పత్రుల రూపురేఖలైతే మార్చలేకపోయారు గాని మద్యం బ్రాండ్లైతే ఆయన సమూలంగా మార్చేశారు గతంలో ఉన్నవే కాదు ఇతర రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లేవీ ఏపీలో కనిపించవు ప్రముఖ కంపెనీల పేర్లు పొరపాటును కూడా వినిపించవు అలాంటి అనామక బ్రాండ్లతో నేరుగా ప్రభుత్వ దుకాణాలే తెరిపించిన జగన్ ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు అది ఏం మందు ఇస్తున్నాడు మాకేం తెలకంటుంది డూప్లికేట్ మందు ఇచ్చేది మంచిగా చంపేస్తున్నాడు మందు పేర్లే లేవు అసలు సిగరెట్కి వెళ్ళిపోయిన రంగు వెళ్ళిపోయి ఇచ్చాడు 100-200 తీసుకుని ఊతకర్రతో నడుస్తున్న వీళ్లు జే బ్రాండ్స్ బాధితులే గతంలో మైకంలో ఉన్నప్పుడే వీళ్లను చెయ్యి పట్టుకుని ఒకరు నడిపించాల్సి వచ్చేది ఇప్పుడు తాగకపోయినా నిటారుగా నిలుచోలేని నిస్సత్తువ ఆవరించింది విజయనగరం జిల్లా ముంజేరు జగ్గయ్యపేటలో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు ఎరుదైన మందులు వచ్చి ఎలాగ వచ్చింది పచ్చి మందు గబిని పట్టించి ఉల్లదే ఇసిరీడు చేయడం ఇలాగా కాలేజ్ పడిపోయి ఇప్పుడు పిల్లలు కూడా చదివించుకోలేక పనులకు పంపిస్తాం మందుల వల్ల తేడా అండి మరి అన్ని సంవత్సరాలు తాగినప్పుడు పడలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరిగిందండి ఇప్పుడు ఈ మందు పచ్చి మంది అండి బుర్ర పట్టడం ఒళ్ళు చూపడం పాలు పట్టడం చేస్తుందండి ఇప్పుడు అంతకుముందు మందు వేరా ఈ మందు వేరా ఈ జగన్ పెట్టిన ప్రభుత్వం మందు అయితే మనిషికి బాగా దెబ్బ వేస్తుంది మా వచ్చిన కుర్రోళ్ళమైనా మాకు బాగా దెబ్బ వేస్తుంది మంచం పట్టిన వీళ్లకు మద్యం పాత అలవాటే జగనన్న బ్రాండ్లే కొత్త వింత బ్రాండ్లు తాగి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు మందు వల్ల బుర్ర పిచ్చిలాగా అయిపోయి ఊరంతా పరిగెట్టడం ఎవరో మనం కొట్టించినట్టు ఉండడం ఇలాగనమాట అప్పుడు బ్రాండ్లు మరి వేరేవి ఇప్పుడు బ్రాండ్లు వేరే అంత నరాల వీక్నెస్ స్కిన్కి వస్తుంది అనమాట అప్పుడు అవి రాపేవి పగలంతా పనిచేసే రోజువారీ కార్మికులు కూలీలు ఒళ్ళు నొప్పులు భరించలేక మద్యం సేవిస్తుంటారు మత్తుగా నిద్రపోయి మర్నాడు మళ్లీ పనులకు వెళతారు ఇప్పుడు నిద్రలోనే ప్రాణాలొదిలే పరిస్థితి చచ్చిపోయాడండి 3 రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా ఒళ్ళు అలసిపోయిందని లోపల పార్కులోనే చచ్చిపోయాడు పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు రేటు పెచ్చు మొత్తం స్పిరిటేనండి మందు మంచిది మాది క్వాలిటీ మన అప్పుడు తెలంగాణ బ్రాండ్లు కదా ఇప్పుడు కొత్త బ్రాండ్లు వచ్చినాక బాగా డేంజర్ అవుతుంది
రాష్ట్రం మద్యం తాగే అలవాటున్న ఏ ఒక్కరిని పలకరించినా ఇంత నాసిరకం సరకు ఎప్పుడూ చూడలేదనే మాటే విషంతో సమానమని తెలిసి కొనుక్కుని తాగుతున్న దుస్థితి. మొత్తం స్పిరిటే, ఆ ముందు తాగినా ఒకటే, విషం తాగినా ఒకటే అన్నట్టు ఉంటుంది. నిశా ఏమి 15 నిమిషాలకి ఎక్కద్ది, 15 నిమిషాలు గందరగోళం చేసి మళ్ళీ కొనుక్కోవటం, మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో కోటకు పోవటం. మా తాత కూడా చనిపోయారు తాగి ఈ జగన్ ముందే ఇటు చేస్తున్నారు, ఎందుకు అనేది అసలు అర్థం కావట్లేదు. 2 కోట్ల తాగిన తర్వాత చేసినాడు, ఈ పచ్చిపోతలకు వచ్చేస్తాను. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు కొనలేక కొందరు శానిటైజర్లు తాగుతుంటే మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. తెలంగాణ పోయి తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నా తోటి ఫ్రెండ్సే 5 చనిపోయారు. ఆంధ్ర గోల్డ్ అంట, 9 అవర్స్ అంట, గుర్రం ముందు అంట, ఇవన్నీ డూప్లికేట్ ముందు తయారు చేసి దోపిడీ రాజ్యం అయిపోయింది. మందు కూడా ₹150 నేను తాగింది క్వార్టరు. అదే అంతకుముందు అదే క్వార్టరు నేను తాగింది ₹50. శానిటైజర్ డబ్బాలు తెచ్చుకొని సందుల్లోకి వెళ్ళి తాగుతున్నారు. రేట్లు తగ్గించి మంచి ముందు పెడితే కార్మికులు ముఠావాళ్ళు శానిటైజర్ తాగే పరిస్థితి ఏ రోజుకి రాదు. ఇప్పుడు ఆంధ్ర గోల్డ్ విస్కీ వాళ్ళు మేము అంటుందేంటి, పైరాగెలాలు, ఐసోఫ్లోరిక్ యాసిడ్ అనే 2 కాంపౌండ్స్ ఉన్నాయి. పైరాగెలాలు తీసుకుంటే పైరాగెలాల్లో జన్యుపరమైనటువంటి సమస్యలు క్రియేట్ చేసే కాంపౌండ్ దీనికి ఈ అవకాశం ఉందని మీకు తెలుసు, మాకు తెలుసు. ఐసోఫ్లోరిక్ యాసిడ్ రెస్పిరేటరీ ఇరిటేషన్ ఎక్కువ కాజ్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. జే బ్రాండ్ల నమూనాలపై తెలుగుదేశం నేతలు చెన్నై ల్యాబ్ లో పరీక్ష చేయించి బయటపెట్టిన కఠోర అంశాలివి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేయించిన పరీక్షల్లోనూ ఏపీ బ్రాండ్లలో బెంజోక్వినోన్, స్కోపారోన్, పైరోగలాల్, వోల్కినిన్, క్యాప్రోనలాక్టమ్ తదితర రసాయనాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ విష రసాయనాలు స్లో పాయిజన్ తో సమానమంటూ ప్రధానికి కూడా ఆ వివరాలు పంపారు. అయితే నీళ్లు మనిషికి హానికరమేనంటూ అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ నిష్ఠూరమాడించారు సీఎం జగన్. బిఐ స్టాండర్డ్ ప్రకారం సపోజ్ మంచి నీళ్ళలో ట్రీటెడ్ వాటర్లో బ్రెథైల్ బ్రోమిన్ 0.2% వరకు ఉంది. సో 0.1% ఉంది అంటే ఏంటి, 0.2% ఎక్సీడ్ అయింది అంటే అప్పుడు ప్రాబ్లం ఉంది కదా. మద్యం ఆదాయమే మహదానందంగా భావిస్తున్న జగన్ కూడా చెన్నై ల్యాబ్ నివేదికను తోసిపుచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్ని అడ్డుకోవాలనే కుట్రతోనే మద్యంపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. అది విష ప్రచారమో, విష రసాయనమో, పసుపు కుంకాలు పోగొట్టుకున్న మాకు తెలుసుగాని మీకేం తెలుసు జగనన్న అని అక్క చెల్లెమ్మలు ఆక్రోశిస్తున్నారు. గతంలో వయసు అయిపోయిన వాళ్ళు చనిపోయేవాళ్ళు, ముసలి వాళ్ళు అట్లా మద్యం తాగి. ఇప్పుడు ఈ కల్తీ మద్యం తాగడం వలన ఇంకా చిన్న వయసు వాళ్ళే చనిపోతున్నారు. ఒక రోజు తాగితే 3 రోజులు పడుకొని లేకపోతాను రా బ్రాండ్ తాగి. కల్తీ మందులో ఏదో దొరకపోయిన రోజు ఎక్కువ రేటు పెంచేసేనే కొంటాను. మద్యం నిషేధించాకే ఓట్లడుగుతానని అక్క చెల్లెమ్మల్ని నమ్మించిన జగన్ ఇప్పుడు ఊరు పేరు లేని మద్యం తెచ్చి కాపురాల్లో నిప్పులు పోశారు. అనేక కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి కాలం చెల్లిన బస్సులతో నెట్టుకొస్తున్న ఏపీఎస్ఆర్టీసీ స్వామి భక్తి చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. సీఎం జగన్ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించి కొత్తగా 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్ని కొనుగోలు చేసింది. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే ఆర్టీసీ వద్ద 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉండగా వాటి స్థానంలో కొత్తవి తీసుకుంది. మరో 3 కోట్లు వెచ్చించి 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనుగోలు చేసింది. వాటిలో 2 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు విజయవాడకు చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. గతేడాదే సీఎం కాన్వాయ్ కోసం 15 కోట్లు ఖర్చు చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దాదాపు 2 నెలల పాటు ఎన్నికల ప్రచారం సాగనుంది. దీంతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం ప్రజల టికెట్ల రూపంలో చెల్లించిన సొమ్ముతో ఆర్టీసీ ఈ బస్సులు కొనుగోలు చేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం జగన్ ఇవాళ హంద్రీనివా జలాలను విడుదల చేసి జల పూజ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా నీటిని విడుదల చేసే గేట్ ఊడిపోవడంతో మరమ్మతులు చేపట్టారు. సీఎం పర్యటనకు ముందే హంద్రీనివా కాలువ గేట్ ఊడిపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్ కోసం గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్ని కేటాయించడంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా చివరి సభ ఇవాళ శ్రీకాకుళంలో జరగనుంది. ఈ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం R&B అతిథి గృహం హెలీప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. 80 అడుగుల రహదారిలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను చంద్రబాబు ఎండగట్టనున్నారు. రాష్ట్రం మొత్తం మీద చాలా విజయవంతంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ సభ కొనసాగింది. ఆఖరి జిల్లాగా ఆఖరి పార్లమెంట్లుగా శ్రీకాకుళంలో సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ సభ పెట్టిన దగ్గర మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తాలూకా కూటమిని గెలిపించుకోవడానికి ఎంత బ్రహ్మరథం పడుతూ ముందుకు వస్తున్నారు అనేది ఆ సభలకి వస్తున్నటువంటి జనం చూస్తే మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమార్కాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా కొత్తగా ధైర్యం నింపుతున్నారు. ధరణిలో మార్పులు చేర్పులకు సంబంధించి కలెక్టర్లకున్న అధికారాలు కొన్ని బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ మేరకు ఆలోచన చేస్తోంది. కొత్త ROR చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లకున్న అధికారాల్లో కొన్ని తహసీల్దార్లు RDOలకు బదలాయించనుంది. మొదట పెండింగ్ సమస్యలతో ప్రారంభించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కట్టపెట్టాలని సర్కార్ భావిస్తోంది. 2020లో అమల్లోకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూదస్త్రాల్లో మార్పులు చేర్పులు కలెక్టర్లే చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా భూ సమస్యలు, దస్త్రాల పెండింగ్కు కారణమవుతున్నట్లు గుర్తించిన తెలంగాణ సర్కార్ ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తహసీల్దార్, RDOలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు సమస్యల పరిష్కారంలో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం రెవెన్యూ చట్ట సవరణ చేయాలా లేక ఉత్తర్వులిస్తే సరిపోతుందా అనే విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. యాజమాన్య హక్కుల కల్పన, సవరణలు కలెక్టర్లు చేస్తున్నా తుది దస్త్రంపై తహసీల్దార్లే సంతకాలు చేయాలి. ఈ నేపథ్యంలో కొన్ని అధికారాలు వారికి బదిలీ చేస్తే సరిపోతుందని, అందుకు శాఖాపరమైన ఆదేశాలిస్తే చాలని సీనియర్ అధికారులు కొందరు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్ ప్రారంభమైన 2020 అక్టోబర్ 29 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 16,57,000 దరఖాస్తులొచ్చాయి. వాటిలో 2,40,000 దరఖాస్తులను పెండింగ్లో చూపగా ఇప్పటి వరకు 6,38,000 అర్జీలే పరిష్కారమయ్యాయి. 5,37,000 దరఖాస్తులను తిరస్కరించారు. ప్రభుత్వ సమీక్ష సందర్భంగా పెండింగ్ సంఖ్య తక్కువగా చూపేందుకు ఎడాపెడా తిరస్కరించేవారని రెవెన్యూ వర్గాల సమాచారం. దరఖాస్తుల్లో చిన్న తప్పున్నా, ఆధారాలు లేకపోయినా తిరస్కరించిన ఘటనలు కోకొల్లలు. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన క్రమంలో తిరస్కరించిన దరఖాస్తుల్లోనూ అర్హత ఉన్న వాటికి మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు. పాస్ పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం, ఖాతా సంఖ్య, ఆధార్ నంబర్, చిరునామా తదితరాల్లోనే ఎక్కువగా తప్పులున్నాయి. ఆ సమస్యల పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే కలెక్టరేట్లలో సిబ్బంది ఉదాసీన వైఖరి మరో కారణమన్న విమర్శలు ఉన్నాయి. 21వ బయ ఆసియా సదస్సు ఇవాళ్టి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. HICCలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా తొలి రోజు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శించనున్నారు. ప్రపంచ దేశాల్లోని 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఔషధ పరికరాలపై చర్చలు జరపనున్నారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఈ సదస్సును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 28న పలు చర్చాగోష్ఠులతో పాటు ముగింపు కార్యక్రమం జరగనుంది. ఈ వేదికపై ప్రదర్శనకు ఎంపికైన 70 అంకుర సంస్థల్లో 5ంటిని ఎంపిక చేసి పురస్కారాలు అందజేయనున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేసేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను మహాలక్ష్మి పథకంలోకి తీసుకురానున్నారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు ముందుగా మొత్తం ధర చెల్లించాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. కేంద్రం ఇస్తున్న ₹40 రాయితీని పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పౌర సరఫరాల శాఖ అధికారులు మహాలక్ష్మి కింద గ్యాస్ పథకాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను ఇవాళ అందజేయనున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణం మరువక ముందే మరో అవినీతి భాగోతం వెలుగులోకొచ్చింది. నకిలీ పత్రాలతో రైతు బంధు, రైతు బీమా పరిహారం ₹2 కోట్ల మేర కాజేశారు. ఈ స్వాహా పర్వానికి వ్యవసాయ విస్తరణ అధికారి సూత్రధారి అని తేలింది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు మరో 2 పంచాయతీ కార్యదర్శుల్ని ప్రశ్నిస్తున్నారు.
రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా, రైతు బంధు పథకాల సొమ్ముతో కొందరు అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు కొందరు రైతుల వివరాలు సేకరించి వారు మరణించినట్లు పత్రాలు సృష్టించారు. వారి పేరుతో రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి సుమారు ₹1,00,00,000 వరకు స్వాహా చేశారు. మొత్తం 20 మంది రైతులు చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ప్రజాధనం కాజేసినట్లు సమాచారం. 2020 నుంచి ఈ బాగోతం సాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రైతు బీమా పరిహారాన్ని చెల్లించే ఎల్ఐసి తమ దగ్గర నమోదయ్యే క్లెయిమ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో 1,00,00,000 పైగా బీమా పరిహారాన్ని అక్రమార్కులు కాజేసినట్లు గుర్తించింది. ముంబై ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో సంబంధిత అధికారులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా రైతు బంధు కింద ₹1,00,00,000 పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. రైతుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజాధనాన్ని కాజేసినట్లు అనుమానిస్తున్నారు. రైతు బంధు సాయం అందాలంటే భూ యజమాని పేరు ధరణిలో నమోదై ఉండటం సహా బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయాలి. పగడ్బందీ నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమాలకు ఎలా పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ₹2 కోట్ల ఈ అవినీతి బాగోతంలో వ్యవసాయ విస్తరణాధికారి ప్రధాన సూత్రధారని తేలింది. దర్యాప్తు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు కొందుర్గు మండలానికి చెందిన 2 పంచాయతీ కార్యదర్శులను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ ప్రకటించింది. టికెట్లు దక్కని నాయకులు, తొలి జాబితాలో సీటు రాని ఆశావాహుల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. పార్టీలో వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇస్తున్నారు. సీట్లు మారాల్సిన వారికి వాస్తవ పరిస్థితులు వివరించి నచ్చజెప్పి పంపుతున్నారు. జనసేనతో పొత్తు కారణంగా టికెట్లు కోల్పోయిన కొందరు, తొలి జాబితాలో పేర్లు లేని మరికొందరు సీనియర్ నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాజానగరం, అనకాపల్లి, విశాఖ దక్షిణం నియోజకవర్గ ఇన్ఛార్జీలు బొడ్డు వెంకటరమణ చౌదరి, పీలా గోవింద్ సత్యనారాయణ, గండిబాబ్జీ తదితరులు పార్టీ అధినేతను కలిసిన వారిలో ఉన్నారు. జనసేనతో పొత్తు వల్ల అవకాశం కోల్పోయిన వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ పరిస్థితుల్లో కొందరికి టికెట్లు ఇవ్వలేదో వివరించి తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారికి సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి తెలుగుదేశం ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబును కలిశారు. తెనాలిలో కాకపోయినా మరోచోటైనా అవకాశమివ్వాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం స్థానం జనసేనకు వెళ్లడంతో తెలుగుదేశం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి చంద్రబాబును కలిశారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం భాజపాకు కేటాయించకపోతే తనకే అవకాశమివ్వనున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెంకటరమణ చౌదరి తెలిపారు. అనకాపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జి పీలా గోవింద్ సత్యనారాయణ కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఆయన కూడా చంద్రబాబును కలిశారు. నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చిపురుపల్లి, భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. అది ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీటుపై సందిగ్ధత నెలకొన్నందున ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి దేవినేని ఉమా చంద్రబాబును కలిశారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినని, పార్టీ అధినేత ఆదేశమే శిరోధార్యమన్నారు. విశాఖ దక్షిణం సీటును జనసేన కోరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం ఇన్ఛార్జి గండిబాబ్జీ చంద్రబాబును కలిశారు. తొలి జాబితాలో అవకాశం దక్కని మరికొందరిని కూడా చంద్రబాబు పిలిచి మాట్లాడే అవకాశమున్నట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న జరగాల్సిన చలో విజయవాడను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో తమ డిమాండ్లలో కొన్నింటిని మినిట్స్లో పెట్టినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక్క డిమాండ్పై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకుండా చలో విజయవాడను వాయిదా వేయడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బండి నిర్ణయాన్ని యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఖండించగా ఏపీ ఐకాసలోని చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తూతు మంత్రంగా ఆన్లైన్ సమావేశం నిర్వహించి వాయిదా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నాయి. వైకాపాకు అనుకూలమని ముద్రపడిన ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు తన సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ సలహాదారుతో శనివారం రాత్రి భేటీ అయిన తర్వాతే చలో విజయవాడ పిలుపును వాయిదా వేసినట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితులు చూస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెల్త్ ఆన్ అస్ యాప్ ను ప్రారంభించారు. సమాజంలో అందరికీ ఆరోగ్య వస్తువులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. హెల్త్ ఆన్ అస్ యాప్ వెనుక ఎంతో కృషి ఉందని, ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న అందరికీ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేవు, కానీ ఇలాంటి యాప్లు ఇస్తాయన్నారు. వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్ ని ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నాకు అర్థమైంది ఈ యాప్ని చూస్తున్నప్పుడల్లా పోస్ట్ కరోనా తర్వాత మెడికల్ కేర్ చాలా ఒక కొత్త వినూత్నమైన పరిస్థితిలో తీసుకుంది. మెడికల్ కేర్ అట్ హోమ్, వైద్య సదుపాయాలు ఇంటి దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి ఈ కరోనా పాండమిక్ కల్పించింది. సో దాంట్లో భాగంగానే ఇలాంటి యాప్స్ పోస్ట్ కరోనా కేర్లు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఈ పర్టికులర్ హెల్త్ ఆనర్స్ ఈ మెడికల్ యాప్ అద్భుతమైన విజయం సాధించాలి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఐఎన్ఎల్డీ హర్యానా శాఖ అధ్యక్షుడు నఫేసింగ్ రాఠీ హత్యకు గురయ్యారు. ఢిల్లీ సమీపంలోని బహదూర్ గఢ్ లో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై సాయుధ దుండగులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించినట్లు ఐఎన్ఎల్డీ నేతలు తెలిపారు. ఈ ఘటనలో నఫేసింగ్ తో పాటు ఓ కార్యకర్త చనిపోయినట్లు చెప్పారు. ముగ్గురు ప్రైవేట్ భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ కాల్పుల ఘటన జరగడంతో హర్యానాకు చెందిన ప్రతిపక్ష పార్టీలు అధికార భాజపాపై ఎదురుదాడి పెంచాయి. శాంతి భద్రతల్ని కాపాడటంతో మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తాయి. ఆయనకు ప్రాణహాని ఉన్నప్పటికీ ప్రభుత్వం భద్రత కల్పించనందునే ఈ ఘటన జరిగినట్లు ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా ఆరోపించారు. మరోవైపు ఐఎన్ఎల్డీ చీఫ్ నఫేసింగ్ హత్యపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని తెలిపారు. బీహార్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కైమూర్ జిల్లాలో ట్రక్కు, జీపు ఢీకొన్న ఘటనలో 2 మహిళలు సహా మొత్తం 9 మంది మృతి చెందారు. 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ 2 వాహనాలు అదుపు తప్పి మరో మార్గంలోకి వెళ్లగా అదే సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కు వాటిని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో జీపులోని 8 మందితో పాటు ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కేంద్రంలో భాజపా సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ఢిల్లీలో సమర్థ పాలన అందిస్తున్న తనకు నోబెల్ పురస్కారం ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే పెంచిన నీటి బిల్లుల్ని 15 రోజుల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నీటి బిల్లుల పెంపును వ్యతిరేకిస్తూ ఆప్ నిర్వహించిన నిరసనలో పాల్గొన్న కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. మోదీ సర్కార్ మొదటి నుంచి తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈసారి ఇండియా కూటమిని ఎన్నుకుంటే ఢిల్లీకి సొంత రక్షణ కవచం ఉంటుందని, అప్పుడు ఏ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేరన్నారు.